మాటలు వచ్చినా 3 మాటలు వచ్చినా 10 మాటలు నీ పంచాయతీ తెంపినాం. నీ పెళ్ళానికి ఒక పిల్ల విట్ట కంచెలు చెప్పినాం, 2 పిల్లలు విట్ట కంచెలు చెప్పినాం. ఇప్పుడు 2 పిల్లల కాడికి వచ్చింది లెక్క. ఎంతమంది దంగాలు పోయినా, ఎవరు పోయినా, ఎక్కడ భాగవతం ఆడ పోయినా, ఎవరి మేర పోయినా, ఎవరికి మేర కట్టిరి, సార కట్టిరి, కొమిరేలు కట్టిరి, బచ్చపడి దంగాలు చూసిరి, మరిముట్ట దంగాలు చూసిరి, యాసరి దంగాలు చూసిరి. నీకు ఎంతమంది చెప్పాలి నీకు బుద్ధి? ఎంతమంది చెప్తారన్నా? ఒకసారి చెప్తే మర్చి కాదా? ఆ దంగాల పిల్లలు ఏమైనా కానీ అయ్యా ఈ దెబ్బలకి నీ బతకాలని చెప్పని ఆడికి వచ్చి పోలీస్ స్టేషన్లో పడితే నీ పూకత వాళ్ళని కానీ ఆయనతో ఆడికి వస్తే అప్పుడు దంగాలంతా కూడి అప్పుడు ఇడిపించుకొచ్చి మళ్ళీ పంచాయతీ చేసి నీ పిల్లలు నీకు తోలుతుంది. అట్టా నీకు సిగ్గు లేకపోయా, ఇట్లా సిగ్గు లేకపోయా, నీకు ఎట్లా సిగ్గు వస్తుంది? లాస్ట్ మాట చెప్తాను నేను. 100 దేశాలు తిరిగినా 100 మంది పంచాలతోటి దండగలు కూడా ఎత్తుకున్నాను నీ పిల్లని కాబట్టి. నువ్వు ఒక్కటే మాట చెప్తున్నా, నీకు పిల్లని నీకు కావాలని ఇష్టం ఉంటే నువ్వు తాగుడు బంద్ చేయి. తాగుడు బంద్ చేసి ఖచ్చితంగా తాగుడు బంద్ చేసి తప్పైంది పిల్లామని చెప్పి నీ భార్య 2 చేతులు పట్టుకో. నేను మందాగా ఏం దాగా నేను కలిసిమెలిసి బతుకుదాం భార్య, నీ మాట ఏంటని చెప్పి దిగ్గులు లేచి ఆ చేయిలు పట్టుకొని 2 మానికి మళ్ళీ చేతికి రాకుండా ఒక దగ్గర పోయి ఒక మాట అనిపించుకోకుండా నీ పిల్ల పట్టుకుని బత్తవా మంచిగా బత్తవా చెప్పేటి వింటావా? మంచిగా బతుకు నీ పిల్లాన్ని. ఇదే లాస్ట్ మాట. నీకు ఎక్కడ చెప్పరు. మళ్ళగట్టి ఎక్కడన్నా పోతే నీ మీద పుల్ల కట్టి నేనే పుల్ల కట్టి పెదబట్టిన పుల్ల కట్టి నీ మీద మాట్లాడి 50,000 ఎత్తి నీ మీద ఎత్తుతా.